హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా, గారెలు అండి. టేస్టీ గారెలు క్రిపీగా ఎలా చేస్తారో చెప్తాను. మేమైతే సంక్రాంతి స్పెషల్కి ఇంట్లో చేసుకుంటున్నాము. మీకు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ముందుగా నేనైతే నీళ్ళు తీసుకున్నానండి. బాగా మసిలేంత వరకు పొయ్యి మీదనే పెట్టాను. ఎల్లిపాయలు, జీలకర్ర కచ్చాపక్క గ్రైండర్ చేసుకోవాలండి. కచ్చాపక్క గ్రైండర్ చేసుకుని పల్లీలు గ్రామ్ తీసుకున్నాను, తెల్ల బొబ్బర్లు. ఆ తర్వాత ఆ మసిలిన నీళ్ళలో ఉప్పు, కారం చూస్తున్నారు కదా, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ ఉప్పు, కారం అంతా ఈ మసిలిన నీళ్ళలో వేసుకొని ఇంకా బాగా మనము నీళ్ళంతా కొద్దిగా ఇంకా బాగా వేడి అయ్యేంత వరకు పెట్టుకున్నాం అనుకోండి. దీనివల్లనే మనకు బాగా టేస్ట్ వస్తుందండి గారెప్పలు అనేది. ఈ మొత్తం ఇలా కొద్దిగా అన్నీ వేసుకున్నాం అనుకోండి. ముందైతే మనం పల్లీలు వేసుకుంటున్నాము, చూస్తున్నారు కదా. పల్లీలు రోస్ట్ చేసుకున్నాము ముందుగానే. రోస్ట్ చేసిన పల్లీలే వేసుకోవాలి. మీరు రోస్ట్ చేసుకున్న పల్లీలు మేమైతే 1/2 కిలో తీసుకుంటున్నామండి. మీరు ఎంత వేసుకున్నా ఏం లేదు, టేస్ట్కి సరిపడేంత వేసుకోండి. అది వేసుకున్నాక ఇక తర్వాత చూస్తున్నారు కదా, తెల్ల బొబ్బర్లు అండి. తెల్ల బొబ్బర్లు కూడా ఒక 1/2 కిలో అంత తీసుకున్నామండి మేము. ఈ తెల్ల బొబ్బర్ల వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మేము పప్పులు వేయకుండా ఈ తెల్ల బొబ్బర్లతో చేస్తున్నామండి, టేస్ట్ బాగుండాలని. ఇలా కచ్చపక్క మనము గ్రైండర్ చేసుకున్నాం కదా, ఎల్లిపాయలు, జీలకర్ర అవి కూడా వేసుకోండి. మళ్ళీ నువ్వులండి, నువ్వులు 1/2 కిలో పైననే వేస్తున్నాము. నువ్వులు మీరు ఎంత వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది. మీరు కూడా యాడ్ చేసుకోండి. 1/2 కిలో పైననే యాడ్ చేసుకున్నా ఏం కాదు. ఇవన్నీ వేసుకుంటున్నారు కదా, ఈ మనము కళ్యామాకు ముక్కలు వేసుకోవాలి. కళ్యామాకు ముక్కలు మేమైతే బాగానే తీసుకున్నామండి. మీరు కూడా తీసుకోండి, బాగుంటుంది. కళ్యామాకు వేయడం వల్ల మన గారెప్పల్లో టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాలు 3 నిమిషాల వరకు. ఇలా బాగా కలుపుకున్నాక 3 kgs వరకు పిండి తీసుకున్నామండి మేము. ఈ పిండిలో కొద్దిగా ఈ వేడి నీళ్ళు, మనము మరిగించుకున్న నీళ్ళంతా కొద్దిగా వేసుకుంటూ ఉండండి. వేడిగా ఉంటాయి బాగా. మనము స్పూన్తో కలుపుకోవాలి వేసుకుంటుండగా. ఈ వేడి నీళ్ళంతా మొత్తం ఇలా కొద్దిగా మొత్తం వేసుకోండి. అయితే మీరు పిండిలో కూడా వేసుకొని ఇలా పల్లీలు, కారం అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత మసిలిన నీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీకు క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మేము ఇలా చేసాము, మాకు చాలా బాగా వచ్చాయి. మీకు కూడా చూపిస్తున్నానండి, ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా వేడైన నీళ్ళంతా మొత్తం వేసుకున్నారు కదా, ఇలా బాగా కలుపుకోండి. మొత్తం పిండి మొత్తం ఇలా నీళ్ళలో మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. నేను ఇలా మా అత్తగారు మొత్తం బాగా కలుపుకుంటున్నారు, చూస్తున్నారు కదా. మొత్తం పిండి అనేది పక్కన పొట్టి మొత్తం పిండి. ఇక తను వేడిగా వాటర్ ఉండడం వల్ల ఇలా స్పూన్తో చేస్తున్నారు. మీరు కూడా వేడిగా ఉన్నప్పుడు చేయకండి చేతితో. ఇలా కొద్దిగా చల్లారగా చేసుకోవచ్చు ఈజీగా. అందుకే తను మొత్తం కలిసిపోయేలా స్పూన్తో కలుపుతుంది. ఇలా మొత్తం చల్లారక కొద్దిగా పిండి వాటర్లో కలిసాక చల్లారిన తర్వాత మనము హ్యాండ్ యూస్ చేసుకోవచ్చు. ఇలా పిండిని మొత్తం ఒక చేయితో దగ్గర చేసుకోండి. ఇలా గట్టిగా కొట్టుకుంటా ఇలా చేయితో పిండిని దగ్గర చేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మన పిండి మొత్తం ఇలా దగ్గరై ఉందండి. మీరు మొత్తం కూడా కలుపుకోవచ్చు, కానీ మేమేం చేస్తున్నామంటే ఇలా కొద్దిగా తీసుకుంటూ కలుపుకుంటున్నామండి. మీరు పిండి అనేది మొత్తం కూడా ఇలా మొత్తం మెత్తగా సాఫ్ట్గా చేసుకోవచ్చు, కానీ మేమైతే కొద్దిగా చేసుకుంటున్నాము. ఆ పిండిని మొత్తం చేయకుండా కొద్దిగా తీసుకొని ఇలా కొద్దిగా సాఫ్ట్ చేసుకోండి. పిండిని సాఫ్ట్ చేసుకున్నాక మన గారెప్పల మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్తో అయినా సరే, లేకపోయినా మీరు ఆయిల్ ప్యాకెట్ ఉందనుకోండి, ఇలా చేయితో కొట్టుకొని ఒక మన రొట్టెని చేసుకున్నట్టు చిన్న సైజ్ పూరి సైజులా ఇలా చేసుకోండి. ముద్దలు ఇలా చేసుకొని పెట్టుకోవాలండి. ముద్దలు చేయడం వల్లే మనకి ఈజీగా మన గారెప్పలు అనేది ఈజీగా వస్తాయండి. మేము ముందుగా పిండిని మెత్తగా సాఫ్ట్గా చేసుకున్నాక ముద్దలు చేసుకొని ఆ తర్వాత మేము గారెప్పల మిషన్తో కూడా చేసాము. నేనైతే ఇలా చేతితోనే కొట్టుకుంటే చేసుకున్నానండి. నాకు చేతితో చేయడమే ఫాస్ట్గా అనిపించింది.
అయితే మేము గ్యారప్పలు చేసేటప్పుడు మా ఊర్లో అయితే మేము ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటామండి. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు పాపం. మా పక్క వాళ్ళు వచ్చి గ్యారప్పలు చేసుకుంటూ కూర్చున్నారు అందరూ. చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా మిషన్ తీసుకొని మాకు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు చేయడం వల్లే మాకు తొందరగా గ్యారప్పలు అనేది అయ్యింది. ఇలా నేనైతే కొద్దిగా ఇలా పిండిని మొత్తం ఇలా సాఫ్ట్ చేసుకుంటా ఇలా కొద్దిగా చేసుకుంటూ పెట్టుకున్నామండి. మీరు మొత్తం చేసుకున్న పర్లేదు, నేను ఇలా కొద్దిగా చేసుకుంటా వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు ఈజీగా ఇలా ముద్దలు చేసుకొని వాళ్ళు అప్పల మిషన్తో చేస్తారు. చూస్తున్నారు కదా, ఇంత మాకైతే త్వరగా అయిపోయిందండి వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా స్పెషల్లీ మమతక్క గారికి, తను మాత్రం బాగా మాకు హెల్ప్ చేసింది గ్యారప్పలు చేసేటప్పుడు. కానీ ఇలా ఆయిల్ అనేది బాగా వేడి అయ్యాక ఇలా గ్యారప్పలు ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోండి. చూస్తున్నారు కదా తను ఎంత బాగా కాల్చుతుందో గ్యారప్పల్ని. కొద్దిగా కింద కాలిన తర్వాత మళ్ళీ పైన కూడా కొద్దిగా కాలేటట్టు గ్యారప్పలు చూసుకోండి. ఇలా కలర్ అనేది కొద్దిగా బ్రౌన్ వస్తే చాలండి, ఎక్కువ బ్రౌన్ రానివ్వకుండా లైట్గా వస్తే చాలు. నేను మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తున్నాను ఏ కలర్లో రావాలో. ఇలా రెండు వైపు కాలేలాగా చూసుకోండి. తనైతే ఒకవైపు కాలినాక ఇంకోవైపు కాలేలా మొత్తం ఆయిల్లో ఇలా చూస్తున్నారు కదా, ఇలా అయితే బాగా కాల్చుకోండి. మనం ఎక్కువ బ్రౌన్ రావాల్సిన అవసరం ఏముండదండి, లైట్గా వస్తే చాలు. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ప్లీజ్. ఈ కలర్లో వచ్చాక ఆ తర్వాత మీరు ఆయిల్లో నుంచి మీ గ్యారప్పల్ని మొత్తం తీసేయచ్చటి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం తీసేస్తున్నారు అక్కయ్య గారు. బాగా ఏం కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఇలా లైట్గా బ్రౌన్ వస్తే చాలు. తను మొత్తం తీసేస్తుంది ఒక్కసారికి అన్నీ. ఆయిల్ మొత్తం దాంట్లోనే వచ్చేలాగా ఇలా బాగా చాలా బాగా చేశారు తనైతే. ఇలా తీసాక ఇంకో గిన్నె పైన పెట్టారు, ఆయిల్ వేస్ట్ కాకుండా ఇంకో గిన్నెలో పడేలాగా ఇలా పెట్టారండి తనైతే. మీరు కూడా అలానే చేసుకోండి. మా గ్యారప్పలు అనేది బాగా టేస్ట్ అయ్యాయండి, క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. మా పిల్లలు మా పెద్దవాళ్ళందరూ హ్యాపీగా తిన్నారండి. అక్కయ్య గారు కూడా చేసి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో తన చేతితో ఇలా చేసి చూపిస్తున్నారు మీకు. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.